ఏంటంటే తీస్తున్న కొద్ది ఇట్లా మొత్తం నాకు జ్యూసెస్ తాగా ఎట్లా వస్తాను చూడండి, మొత్తం వాటర్ వాటర్ లా ఉంటుంది. ఇక్కడే నేను మొన్న చేపలది ఒకటి చూసినబ్బా, చేపల ఫ్రై గమ్మత్తుగా ఫ్రై చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఈరోజు ఎట్లా నాకు ఉందామని చెప్పి వచ్చిన, ఆయన స్టాల్ ఏడుందో తెలియదు మనకి, చూడాలా ఇక్కడనే ఎక్కడో ఉండాలా, అదే ఎక్కడ పెట్టిండేమో, ఇక్కడ ఉంది. ఈ అమ్మ జీవితం పోతలేదు అక్క. ఓహో చేపలు ఫ్రై అయితేనే ఉన్నాయి మన ఈ క్రిస్పీ క్రిస్పీ చేపలు అనమాట. చూసారు కదా గింగిరా. హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఈరోజు మా వెనకాల చూస్తారు కదా తిరుగుతున్నాయి చేపలు, ఆ చేపలు చూపిస్తా. భలే విచిత్రంగా ఉన్నాయి అబ్బా. మన చేపలకి చైనా వాళ్ళ చేపలకు చాలా తేడా ఉంటాయి. ఎందుకంటే మన చేపలు టేస్టీ మాత్రం భలే ఉంటాయి, కానీ చైనా వాళ్ళ మొత్తం ఏంటంటే హైబ్రిడ్ చేపలు లాగా ఉంటాయి అనమాట. మనకు అంత టేస్ట్ అనిపించదు, కానీ వీళ్ళ వెరైటీ ఆఫ్ కుకింగ్ ఒకటే ప్రాసెస్ చూస్తే భలే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే తందూరి టైప్లో అదేంటంటే సర్కిల్ తిరుగుతూనే ఉంటుంది, అది ఫ్రై అయిపోయేంత వరకు అప్రాక్సిమేట్లీ అరౌండ్ దగ్గర 1 hour వరకు పెడతారంటుంది. దాని తర్వాత అమ్మడం మాత్రం స్టార్ట్ చేస్తారు. ఓకే, అది మనం ఒకటి పర్చేస్ చేద్దాము. దాని ఎట్లుందో దాని టేస్ట్ కూడా నేను క్లియర్గా చెప్తాను. దాంతోపాటు దాన్ని ఫుల్లీ స్పైసీ చేస్తూ ఉంటారు. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. దానికన్నా ముందు ఒక లైక్ మాత్రం ఫస్ట్ షూర్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ మన వీడియో షేర్ చేసి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఓకే, లెట్స్ గో. ఒక్క చేప ఎంత తెలుసా మీకు? తైజా లోపన్ ఈ చేప ఒక్కటి తెలుసా రేట్ ఎంత ఉందో? యాక్చువల్లీ 400 రూపాయలు ఒక్క చేప, కానీ ఇప్పుడు మనకి డిస్కౌంట్లో వచ్చేసి 300 వస్తుంది. అంటే ఇంచుమించు అప్రాక్సిమేట్లీ 229.9 RMB, అంటే ఇంచుమించు అంతే అనుకోండి. ఇంకా చూసిరా ఎట్లా తిరుగుతుందో. ఓహో మంచిగా చూద్దాం లోపల ఎట్లుంటారు. ఫుల్ వేడిగా ఉంది. ఇది ఒక వెరైటీ ఆఫ్ ఫ్రై అనమాట. ఇక దాని తర్వాత దాన్ని మూసేసి ఇప్పుడే దగ్గర 4 నిమిషాలు ఓపెన్ చేసాం. 4 చూసారా ఎట్లా ఫ్రై చేస్తున్నారు. టేస్ట్ కూడా చెప్తాను మీకు ఎట్లా ఉందో, కొంచెం వెయిట్ చేయండి. సైడ్ చూస్తే మాత్రం భలే ఉందబ్బా, మంచిగా ఉడికింది. అది ఏంటంటే మొత్తం మధ్యలో నుంచి చీరేసిండు, కానీ చీరేసి చేపని ఇలా పెట్టేసిండు. చేప రెడీ. ఇప్పుడు దాని మీద మొత్తం కారంతో చేసిన ఆయిల్, ఫుల్ స్పైసీ ఆయిల్ ఉంది కదా ఇక్కడ, ఈ ఆయిల్ అప్లై చేస్తాం అన్నమాట. స్పైసీ ఉంటుంది. కానీ చేపలు అంటే మన రామ్నగర్ చేపలు అబ్బా. రామ్నగర్ చేపలల్లా సంతోష్ బ్రో ఒక షాప్ ఉంటుంది, మసాలాది కయ్యా. ఆ మసాలా దాంతో పైన మీకల్ స్ప్రింగ్ ఆనియన్స్ చేస్తా ఉన్నాడు. ఆ మసాలాల్లో ఏం చేస్తాడో ఏమో తెలియదు సంతోష్ బ్రో, మస్తు ఉంటుంది. రామ్నగర్ పోయినప్పుడు డెఫినెట్లీ ఆ చేపను మాత్రం ట్రై చేయండి, మిస్ అయితే కావద్దు. కారం చల్లేసిన మీదికలే మనకి ప్యాక్ చేస్తాడు, ఇచ్చేస్తాడు, మనం పోయి తినేస్తాం. ఇలా బండ్లు కూడా భలే గమ్మతుంటాయి అబ్బా. ఏంటంటే చూసారు కదా మొత్తం ఎలక్ట్రిక్ బండ్లు, వెనకాల వచ్చేసి కమర్షియల్ సిలిండర్ కూడా పెట్టేసుకుంటారు. ఇక్కడ ఇది చూసారు కదా సిలిండర్ ఇక్కడ పెట్టేసిండు. ఇక్కడ అంతా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి చూడండి, ఆన్ ఆఫ్, దాని తర్వాత టెంపరేచర్ కంట్రోల్ చేసుకునేది అంతే. ఇట్లా పెట్టేసుకొని పోతాడు. మంచిగా రోజుకి దగ్గర 20 చేపలు 30 చేపలు అమ్మేసుకుంటాడు. ఒక్కొక్క చేప 300 రూపాయలు అనుకున్నా కానీ అప్రాక్సిమేట్లీ మన దగ్గర వచ్చేసి 3-4 వేలు సంపాదించుకుంటాడు ఈజీగా. ఓకే, అది చేప మాత్రం పక్కన పెట్టేసిండు, ఫుల్ కవర్లో పెట్టేసి. ఇప్పుడు మనం తీసుకుని పోయి దాన్ని టేస్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. ఓకే అండి, మన చేప అయితే ఇప్పటికి కొంచెం చల్లగా అయింది. దాంతోపాటు కొంచెం మనకి గ్లౌజ్ కూడా ఇచ్చాయన్నమాట. ఇది ఇప్పుడు ఎట్లుందో టేస్ట్ ఏం సంగతి చెప్తా. కానీ రామ్నగర్కి పోయినప్పుడు నేను చెప్తున్నా, మళ్ళీ అనుకోకండి, అది మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. సంతోష్ భాయ్ దగ్గర మసాలా కొనండి కంపల్సరీ. దాంతోపాటు ఒక బాటిల్ కళ్ళు తాగినామంటే
సామీరంగా స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది. నేను చూసారా, నేను మొత్తం బొక్క, ఇదంతా బొక్క ఉంది చూడండి. డిజైన్ లాగా భలే కట్టేశారబ్బా, మొత్తం చీరేసారు దాన్ని. ఇక్కడ ఏదైనా తలకాయ ఉంది, దీని తోక మాత్రం అట్లనే ఉంది కొంచెం పచ్చిగా. దీని టేస్ట్ చేప మొత్తం నాకు ఇష్టమైన పార్ట్ ఏది తెలుసా, ఇదే చేప దబడ కింద సాఫ్ట్ ఉంటుంది ఇక్కడ ఉంది కదా, ఇంకా ఇదే ఈ పార్ట్ చాలా ఇష్టం నాకు. తలకాయతో సహా తినాలి. చూసారా ఎంత సాఫ్ట్ ఉందో, ప్యాలెట్ అన్నీ ఉంటాయి చూడండి ఇక్కడ. ఇది చాలా సాఫ్ట్ ఉంటుంది, చుట్టుపక్కల ఏముండదు కానీ ఈ ఏరియా మాత్రం చాలా సాఫ్ట్ ఉంటుంది. అది మాత్రం భలే టేస్ట్ ఉంటుంది యాక్చువల్లీ. చూసారు కదా మీరు, ఇంకా ఇదంతా జబడ, దాని కింద దాని తలకాయ నుంచి కన్ను కూడా ఇంకా తీయలేదు మొత్తం అంతే. ఇది బాగుంటుంది టేస్ట్. ఇది ఈ ఏరియా బాగా నచ్చుతుంది నాకు, చాలా బాగా నచ్చుతుంది. ఇదేంటంటే తీస్తున్న కొద్ది ఇట్లా మొత్తం నాకు జ్యూసెస్ లాగా ఎట్లా వస్తాను చూడండి, మొత్తం వాటర్ లాగా ఉంటుంది, ఎంత సాఫ్ట్గా ఉంది చూసారా. జల్లీ టైప్ అయిపోతుంది మొత్తం, అందుకే అంత సాఫ్ట్ ఉంటుంది, అంత టేస్టీ ఉంటుంది. అంటే మొత్తం ఇక్కడ అంతా ఫ్యాట్ ఉంటుంది కాబట్టి, ఫిష్ ఫ్యాట్ హెల్త్ చాలా మంచిది. ఆల్రెడీ చాలాసార్లు చెప్పినాను కదా, చైనీస్ చేపలు ఏంటంటే కొంచెం హైబ్రిడ్ టైప్లో ఉంటాయి అన్నమాట. కాబట్టి దాని టేస్ట్ అంత మంచిగా అనిపించింది. ఇది కూడా అంతే కొంచెం కస్కస్ లాగానే ఉంది, కానీ ఓకే. దీనికి 10కి దగ్గర 5 కూడా ఇవ్వచ్చు, దానికన్నా నేను వేయడం కష్టం. ఓకే అండి, ఈ వీడియోలో ఎందుకంటే మీకు కనుక మన వీడియోలో నచ్చుతున్నట్టయితే, మన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చుతున్నా కానీ, మీరు ఏమైనా సజెషన్ చెప్దాం అనుకున్నా కానీ సజెస్ట్ చేయండి. దానికనుక ఇంకో చిన్న రిక్వెస్ట్, నేనేం చెప్పినా కానీ మన మంచి గురించే చెప్తాను కాబట్టి, సో హోప్ఫుల్ మీరు పాజిటివ్ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే అండి, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. చేయండి. ఇప్పుడే దగ్గర 4 ఓపెన్ చేసాం, 4